ఫస్ట్లీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సారీ, డిలేటెడ్ హ్యాపీ రక్షాబంధన్. ఈ వ్లాగ్ వచ్చేసి రక్షాబంధన్ రోజుది. సో కొంచెం లేట్ అయింది. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ముద్దులు పెద్ద అన్నయ్యకే కట్టింది. వీడిగానే ఇంకో ఇద్దరు అన్నయ్యలు పెద్దోళ్ళు ఉన్నారు, కానీ దీనికి మాత్రం ఈ వీడే పెద్ద అన్నయ్య. సో అందుకని చెప్పేసి ఇంక వీడికే కట్టించాను. గీతో ఎగ్జైట్మెంట్ చూడండి. అసలు అక్కడ ఏంటో దీపారాధన జరుగుతుంది కదా, దానికి దేవుడన్నా దీపాలన్నా పూజలన్నా చాలా ఇష్టం అనమాట. సో ఇంక దాని చేత మా అమ్మ అనిపించేసి నేనే వాడికి కట్టాను. వీడితో పాటు వీళ్ళు ఇంకో పెద్ద అన్నయ్యకి కూడా నేనే కట్టాను అనమాట. సో ఇంక ఇలాగా నా లైఫ్లో నేను రాఖీ కట్టలేదు అన్న రిగ్రెట్ అయితే పోయింది. ఇంకా వాడికి రాఖీ నేనే కట్టి స్వీట్ అనేది తినిపించాను. వాడికి స్వీట్ ఇష్టం ఉండదు, గీరుకి స్వీట్ తప్ప ఇంకేమేమి ఇష్టం ఉండవు. సో అలాగే వాళ్ళ అన్నయ్యతో ఆశీర్వాదం కూడా తీసేసుకుంది, అక్షంతలు వేయించుకుని. వాడు అక్షంతలు వేయడం అసలు చేయి కూడా తీయట్లేదు. వాళ్ళ చెల్లంటే వాడికి చాలా ఇష్టం. ఇంకా రెండో పెద్ద అన్నయ్య అంటే రాజు అనమాట. అఖిల్ తెలుసు కదా, వాళ్ళ అన్నయ్య అనమాట. వీడు చాలా రేర్ అనమాట వీడియోస్లో కనిపించడం. సో ఇంకేంటంటే వాడిని రాఖీ కట్టిస్తారా అంటే ఇంక వాడు వచ్చాడు. ఇంకా తినకు కూడా మా అమ్మ అనిపించేసి నేనే రాఖీ కట్టాను. తర్వాత వాళ్ళ తమ్ముడు, అదే కోతి అంటాను కదా, అఖిల్ అనమాట, వీడికి కూడా నేనే రాఖీ కట్టేశాను. సో ఇంక వీళ్ళందరూ ఏంటంటే రాఖీ రోజు కాబట్టి ఖచ్చితంగా చెల్లికి గిఫ్ట్స్ అనేవి ఇవ్వాలి కదా. సో అక్కడ చూసారా వాడు ఎంత ఏడిపించేస్తున్నాడో దాన్ని. చిన్న సైకోలా తయారయ్యాడు. అదిగో అల్లరి అనేది మాత్రం అసలు తగ్గదు అఖిల్లో. ఇంకా వీడికి కూడా రాఖీ కట్టేసి వీళ్ళ పెద్ద అన్నయ్య ఏమో 500, వీళ్ళ ఇంకో పెద్ద అన్నయ్య ఏమో 200, ఈయన గారేమో ఒక చిన్న ఫ్రాక్ అనేది ఇచ్చారనమాట గిఫ్ట్స్ అనేవి. వీడైతే అసలు మనీ అనేది ఇవ్వనన్నాడు. ఎందుకు అలా అంటే నువ్వు ఖర్చు పెట్టేసుకుంటావు, లేదంటే బాబాయ్ ఖర్చు పెట్టేసుకుంటాడని చెప్పి చాలా తెలివిగా దానికి ఫ్రాక్ అయితే తీసుకున్నాడు. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ వీడికి కూడా చిన్న స్వీట్ అనిపించేసి అక్షంతలు అవి వేపించేసుకుంది. ఇంక ఇక్కడి నుంచి తర్వాత కొన్ని ఫొటోస్ అవి యాడ్ చేశాను, అవి చూడండి. అండ్ వీడియో ఎలా నచ్చిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్. బాయ్.